ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సమ్మర్ ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. వారం రోజులుగా 36 నుండి 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ తోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎండల తీవ్రతపై ఆదిలాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సమ్మర్ ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం రోడ్ అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణ పరిస్థితుల కేరాఫ్గా నిలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 40% అడవులు విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వృక్షాలు నరికివేత వల్ల గ్లోబల్ వార్మింగ్, ప్రధానంగా వాతావరణంలో విభిన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో ఈరోజు 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ స్థానికులు ఉన్నారు. అన్న, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎట్లా ఉన్నాయి? ఆదిలాబాద్ జిల్లాలో పెన్నెలు లేని విధంగా గత 10 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి ఎండలు ఒట్టలేదు. రాను రాను ఎండల ఉధృతి పెరుగుతున్నది. అడవుల జిల్లా ఆదిలాబాద్లోనే ఇంత ఎండలు ఉంటే ఈ అడవులు లేని జిల్లాలలో ఇంకెంతో ఉంటుంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అవటం వలన, చెట్లను నరుకుట వలన, చెట్లను కాపాడాలా. ఎన్ని చెట్లు పెట్టినా అంత ఎక్కువ నరుకుతున్నారు. కాబట్టి చెట్లను కాపాడాలా. ప్రభుత్వము ఈ బడి పిల్లలకు కూడా గత 10 రోజుల క్రితమే ఒంటి పూట బడులు ఇచ్చేది. ఇప్పుడు పిల్లలు అతలాకుతలం అవుతున్నారు. బడికి వెళ్ళాలంటేనే జరుకుతున్నారు. రైతులు కూడా ముఖ్యంగా ఈ ఎండల బాధ అనేది రైతులకు ఎక్కువ ఉంటుంది. నాగల్ చేయుడు, ఇప్పుడు రొప్పుడు ఇవి జరుగుతాయి. కాబట్టి పొలములలో రైతులకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ రైతులకే ఎక్కువ బాధ. ఏదైనా ఎండ దెబ్బ తగిలినా కానీ రైతులకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో గత 10 ఏళ్ల నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. ఎండల వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బతో రైతులు కూడా చనిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. బడి పిల్లలకు కూడా గత 10 రోజుల ముందే ఒంటిపూట బడులు ఇవ్వాల్సి ఉండే అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం 8 గంటలకే వాతావరణం వేడిగా ఉంటుంది. 8 గంటల నుండే బయటకు వెళ్ళలేని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణ పరిస్థితులకు కేరాఫ్గా ఉందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా 1072 అడుగుల సముద్ర నీటి మట్టానికి ఎత్తులో ఉంటుంది. దీంతో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత, ఎండ తీవ్రత అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. 44, 46 ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతల వాతావరణం ఇక్కడ ఉంటుందని చెప్పవచ్చు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తరాది నుంచి కూడా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపు 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.